ప్రభు పేరట అందరికీ ప్రైజ్లా. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణము. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన దీర్ఘాయువు ఇస్తాడంట. ఎక్కువ సంవత్సరములు అంటే సంపూర్ణంగా ఎన్ని సంవత్సరాలు మనకు జీవించాలో, ఎంతవరకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అంతవరకు ఉంచుతాడు అనమాట. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును విసర్జించుటే. చెడుతనము, దేవునికి అయిష్టమైన కార్యములు మనలో ఏమీ ఉండకూడదు. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన ఆజ్ఞలు కట్టడలు అన్నీ నెరవేరుస్తూ ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అప్పుడు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నా అరచేతిలోనే నిన్ను చెప్పుకున్నాను, నిన్ను మర్చిపోజాలను అంటాడు. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ఆయన ఎందుకు భయము భక్తి కలిగి మనం జీవించాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉంటుంది గాక. ఆమేన్.